Hi, good morning. This is Indruja. Welcome to YKTV Special Debate. ఏపీ రాజకీయాల్లో గొడ్డలి గుర్తు పార్టీ ఎవరిదన్న గొడవ పెద్దదైంది. గొడ్డలి పార్టీ మీదంటే మీదంటూ మన నాయకులు మీడియా ముందుకొచ్చి తిట్టేసుకుంటున్నారు. కూటమి నేతలు కామెంట్స్ పై నిన్న ప్రెస్ మీట్ పెట్టిన జగన్ తన ఫ్రస్ట్రేషన్ను తీర్చుకున్నారు. టీడీపీనే గొడ్డలి పార్టీ అంటూ కౌంటర్ ఇచ్చారు. మా తాతను, తండ్రిని, బాబాయిని టీడీపీ నేతలే హత్య చేశారని ఆరోపించారు. నేను మంచోడిని కాబట్టే రాజారెడ్డిని చంపిన వాళ్ళు ఇంకా బతికున్నారని జగన్ చెప్పుకొచ్చారు. అయితే వైఎస్ కుటుంబం అంతా హింసతోనే బతికారని, రాజారెడ్డి హత్య కేసు నిందితుడు పార్థసారథి రెడ్డి జగన్ కు షాక్ ఇచ్చారు. మీడియా ముందు మహాత్ముడి వలె బిల్డప్ వద్దంటూ సెటైర్లు వేశారు. అసలు రాష్ట్రంలో హత్య రాజకీయాలు చేసింది ఎవరు? సింపతి పాలిటిక్స్ పండించింది ఎవరు? ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరిది గన్ కల్చర్? ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు సిద్ధంగా ఉన్నారు. ఎస్ డిబేట్ లో పార్టిసిపేట్ చేయడానికి మనతో ఉన్నారు టీడీపీ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్, నిన్న జగన్ గారు అయితే ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో దాంట్లో అనడం జరిగింది గొడ్డలి పార్టీ మీదే అని, మీ హయాంలోనే వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు చనిపోయారని చెప్పడం జరిగింది. దీని గురించి మీరు ఏమంటారు సార్? ముందుగా వైకేటీవీ ప్రేక్షకులకి అలాగే మీకు ప్యానెల్ ఉన్న సభ్యులకి నమస్కారం. ఇక్కడ గొడ్డల్ పార్టీ ఎవరు అనేది, గొడ్డల చరిత్ర ఎవరు, అసలు ఈ గొడ్డలి కల్చర్ తీసుకొచ్చింది ఎవరు అని మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్ ఫ్యామిలీ గురించి ఒక చరిత్ర ఉంటుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏదో కొత్తగా వచ్చి చాలా అమాయకుల్లాగా అసలు మీడియా ముందుకు వచ్చి ఒక నిన్న ప్రెస్ మీట్ పెట్టి, అది కూడా బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చి కేవలం మీడియా సమావేశం పెట్టడం కోసమే తాడేపల్లికి వచ్చి మీడియా సమావేశం పెట్టి ఒక 20-30 అబద్ధాలు చెప్పేసేసి మళ్ళీ బెంగళూరు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయినాడు. ఈ ప్రాసెస్ లో ఆయన పలికిన చిలుక పలుకులు ఇంత ఎట్లనిపిస్తాయంటే, నిజంగా అరే ఇంత అమాయకుడా జగన్మోహన్ రెడ్డి అనే తలపించే విధంగా ఒక పెద్ద యాక్టింగ్ చేశాడు. అయ్యా బాబు, జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ అంటే ఏందో, వైఎస్ఆర్సీపీ పార్టీ చరిత్ర ఏందో, వైఎస్ఆర్సీపీ ఎక్కడి నుంచి మొదలైందో, దాని పునాదులు ఎక్కడి నుంచి వచ్చే ఆలోచన చేస్తేనే అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏంది, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పరిస్థితి ఏందనేది. శవాల మీద మొదలైన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, శవాలను చుట్టూ పెట్టుకుని రాజకీయం చేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. శవాలు దొరికితే దాని వెంబడి పరిగెత్తి దాన్ని కూడా రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ లాభం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అస్తిత్వం కాపాడ కోసం పాకులాడుతున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళు వచ్చి మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద మాట్లాడుతుంటే ఎంత అతిశయోక్తిగా, ఎంత హాస్యాస్పదంగా ఉంది, అంత హాస్యాస్పదంగా ఉంది. ఆయన ఏమో 10, 20, 30 సంవత్సరాల ముందు జరిగింది చెప్పాడమ్మా. నేను అటు గురించి మాట్లాడను, ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళకి అవన్నీ అవసరం లేదు. రాజారెడ్డి అయితే చచ్చిపోయినాడు, వైఎస్ఆర్ చనిపోయింది, కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అసలు ఇంకా వివేకానంద రెడ్డి గారు మర్డర్ ఏందో అనేది అందరికీ తెలిసిన విషయమే. అవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు ఛాన్స్ తీసుకొని ప్రజలు ఈరోజు ప్రజా పరిపాలన చేయరా బాబు అంటే, అది చేయకన్నా మర్డర్లు, మానభంగాలు, రాష్ట్రంలో ఒక రావణ కాస్తలాగా ఒక బీహార్ని తలపించే విధంగా అధికారాన్ని చేతిలో పెట్టుకొని కేవలం ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ఒక అధికారాన్ని వాడుకున్న ఒక పెద్ద మనిషి, ఒక చీఫ్ మినిస్టర్ ఎవరు ఉన్నారంటే దేశ చరిత్రలో అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన ముందుకు జరిగినవి చంద్రబాబు నాయుడు గారు క్రిమినల్, లేదా చంద్రబాబు నాయుడు గారు గొడ్డల రాజకీయాలు చేశాడు, శవ రాజకీయాలు చేశాడు అని మాట్లాడుతున్నాడు కదా. ఇక్కడ లేటెస్ట్ జనరేషన్ ఇప్పుడు జరుగుతున్న వాస్తవాల గురించి మాట్లాడితే, గత 5-6 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్న రోజుల్లో మాట్లాడితే, డాక్టర్ సుధాకర్ని ఎవరమ్మా చంపింది? జస్ట్ కేవలం కోవిడ్ సమయంలో మాస్క్ అడిగిన దానికి ఆయన రోడ్డు పైన చంపిన పరిస్థితిలో. డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎవరమ్మా చంపింది? వాళ్ళ పార్టీ నాయకుడు కాదా? ఆయనకు ఎమ్మెల్సీ హోదా ఇచ్చి ఈరోజు మళ్ళీ ఎమ్మెల్సీ శాసన మండలిలో కూర్చోపెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. క్రిమినల్ పాలిటిక్స్ ఎంకరేజ్ చేస్తున్నది తెలుగుదేశం పార్టీ. జెండా తెలుగుదేశం పార్టీ, జై తెలుగుదేశం పార్టీ అన్నందుకే తోట చంద్రయ్యని చంపింది ఎవరమ్మా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదా? జగన్మోహన్ రెడ్డి కాదా? అలాగే మొన్న ఎలక్షన్ సమయంలో ఈరోజు పిన్నెల్లి ఆ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డుపైకి వచ్చి బూతుల దగ్గర రౌడీజం చేసి వాళ్ళని పొట్టను పెట్టుకుంది వీలు కాదమ్మా? రోడ్డు పైన కార్లతో యాక్సిడెంట్ చేసి మర్డర్లు చేసింది వీలు కాదా? సో ఎప్పుడో జరిగిన చరిత్ర కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అధికారంలో ఉన్న రోజుల్లో నువ్వు 5 సంవత్సరాలు ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చేసిన క్రిమినల్ రాజకీయాలు, నువ్వు చేసిన శవ రాజకీయాలు, నువ్వు చేసిన హత్యలు, నువ్వు చేసిన గొడ్డల పార్టీ ఇవి ఉన్నాయి కాబట్టే ఈరోజు నీ పార్టీని గొడ్డల పార్టీ అంటున్నారు. అది గుర్తుపెట్టుకో. ఈరోజు బాబాయ్ మర్డర్ కేసులో నిజంగానే నీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే, మీ కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ లేకపోతే
ఎందుకు నువ్వు ఉన్న అధికారంలో ఉన్న రోజులు ఎందుకు దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయినావు? ఎందుకు వాస్తవాలు బయట పెట్టలేకపోయినావు? నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే బాబాయ్ మీద ప్రేమ ఉంటే, చెల్లెల మీద ప్రేమ ఉంటే, ఈరోజు మీ చెల్లెలు సునీతమ్మ గారు ఒక 5-6 సంవత్సరాల నుంచి కోట్ల చుట్టూ తిరుగుతుంది, నీ చుట్టూ తిరుగుతుంది కదా, మరి ఎందుకు వాళ్ళకి న్యాయం చేయలేకపోయినావు? మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు మళ్ళీ ఏదో సత్య హరిశ్చంద్ర లాగా, నిజాయితీ పరుడు లాగా, ఈరోజు నీ అసలు చాలా అమాయకుడు అన్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటా ఈరోజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నావు అంటే, నీ అంత దుర్మార్గుడు, నువ్వు చేసే క్రిమినల్ పాలిటిక్స్ ప్రజలందరికీ అర్థమవుతున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టి, వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ పేరులో ఉంది, కానీ వైఎస్ఆర్ గారికి ఉన్న ఏ క్యారెక్టర్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. వైఎస్ఆర్ అనేవాడికి, ఆ పెద్ద ఆయనకి కొంచెం మర్యాద ఉంది. ఈరోజు ప్రపంచంలో అయినా దేశవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా అరే వైఎస్ఆర్ అంటేనే కొంచెం మర్యాద ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తితే ఒక్కటే గుర్తొస్తుంది, క్రిమినల్ పాలిటిక్స్, శవ రాజకీయాలు. కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు ఉన్నారంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి అమ్మ. అలాంటి పార్టీ గురించి మనం మాట్లాడేది, ఈ రోజు వాళ్ళు చెప్పే మాటలు వినాలంటే ప్రజలు వినలేరు. కాబట్టి చివరికి ఆయన ప్రెస్ మీట్ ఎట్టతానంటే ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి స్టోరీలు చెప్పడానికి ప్రెస్ మీట్లు పెడతాడు. ఈ రోజు ఇంకా అర్థం చేసుకోవచ్చు, ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి ప్రజల కష్ట నష్టాల గురించి, నిజంగానే రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రజల పక్షాన పోరాటం చేసి ఈ పెద్ద మనిషి అవి వదిలేసేసి హత్య రాజకీయాల గురించి, గొడ్డల పార్టీ గురించి, గొడ్డల రాజకీయాల గురించి, లేకపోతే ఎప్పుడో 30-40 సంవత్సరాల ముందు చనిపోయిన తాత గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏందో, జగన్మోహన్ రెడ్డి అధికార దాహం ఎంత ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ రోజు ఎంత పాకులాడుతున్నాడు అధికారం కోసం మనకు అర్థమైపోతుంది.